అమరావతి నిర్మాణం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తుగడలు క్రమక్రమంగా పీక్స్కు చేరుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిన నేపథ్యంలో మెగా డిఎస్సి ద్వారా 15,300 పోస్టుల భర్తీ, మరి ఈ ప్రక్రియపై వైసీపీ నేతలు కోర్టులకు వెళ్లకుండా కేవలం అభ్యర్థులను రెచ్చగొడుతూ రాజకీయ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమరావతిలో దాదాపు 49,800 కోట్ల రూపాయలు విలువైన పనులను జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా 2027 లేదా 2028 చివరి నాటికి 90% పనులు పూర్తయితే మరి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త రాజకీయ ఎత్తుగడకు తెరలేపారు. ప్రస్తుతం అమరావతి భూసేకరణ మరి వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రైతులు మరి కొత్తగా వచ్చిన రైతులేమీ కాదు. వారు 2014, 2015 మొదటి దశ నుంచే భూములు ఇవ్వకుండా వ్యతిరేకిస్తున్న మరి ఆ రైతులే వీరు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన దాదాపు 40 నుంచి 60 మంది రైతులు మరి అనుకూల సామాజిక వర్గ కార్యకర్తలు మాత్రమే. నిజంగా గతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గత 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన అవమానాలు, మరి పెట్టిన కేసులు, హేళన చేసిన మాటలు మరి గుర్తే ఉంటాయి. కాబట్టి ఆత్మాభిమానం ఉన్న ఏ రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరకు వెళ్ళడు. భూములు ఇవ్వని వారి కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ అలైన్మెంట్లు లేదా చట్టపరమైన ఇతర మార్గాలను చూసుకుంటుందే తప్ప భూములు అక్రమంగా లాక్కుంటారనే ప్రచారంలో నిజం లేదు. అయితే ఇదే సమయంలో నాణ్యానికి రెండో వైపు కూడా చూస్తే కూటమి ప్రభుత్వం కూడా మొదటి విడతలో మరి భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో కౌలు చెల్లించడంలో మరి పారదర్శకత చూపించడంలో వైఫల్యాలను సరిదిద్దుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది అన్నమాట. సో ఇదండి